నమస్తే అండి. నేను మీ అడ్వకేట్ జవహర్. లోన్ రికవరీ ఏజెంట్స్ హరాస్మెంట్స్ చేస్తూ ఉంటారు. ఫోన్ త్రూ కానీ ఫిజికల్గా కానీ హరాస్మెంట్స్ చేస్తూ ఉంటారు. అలా హరాస్మెంట్స్ చేయొచ్చా? ఆర్బీఐ గైడ్లైన్స్ ఏమేమి ఉన్నాయి, అలాగే మీకున్న హక్కులు ఏంటిది అనేది ఈ వీడియో అండి. క్రెడిట్ కార్డ్ లోన్స్ కానీ, అలాగే హోమ్ లోన్స్ కానీ, ఆన్లైన్ యాప్ లోన్స్ కానీ, అలాగే పర్సనల్ లోన్స్ కానీ, ఇవన్నీ లోన్స్ తీసుకున్నప్పుడు బాగానే తీసుకుంటారు, మళ్ళీ కట్టడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఫెయిల్ అవ్వడానికి చాలా రీజన్స్ ఉండొచ్చు అండి. ఎగ్జాంపుల్ జాబ్లెస్ అయిపోవడం, అలాగే మదర్కి ఫాదర్కి బాగాలేనప్పుడు ఏదైనా అమౌంట్ వాటికి ఖర్చు చేసేయడం, లేదా ఫైనాన్షియల్గా ప్రాబ్లం రావడం, ఈ రీజన్స్ వల్ల కట్టడంలో ఫెయిల్ అవుతూ ఉంటారు. అలా ఫెయిల్ అయిన తర్వాత కూడా మీకు ఇంకో ఆప్షన్ ఉంటుందండి. సర్ఫేసీ యాక్ట్ 2002 ప్రకారం మీకు 60 డేస్ అనేది నోటీస్ ఎక్సెంప్షన్ టైం పీరియడ్ అనేది దొరుకుతుందండి. ఆ 60 డేస్ లోపు మీరు ఏదైతే కట్టడంలో ఫెయిల్ అయ్యారో ఆ ఈఎంఐ అమౌంట్ ప్లస్ పెనాల్టీస్ మీరు ఆ కన్సర్న్ బ్యాంక్కి వెళ్ళి మీరు కట్టేస్తే ఆ బ్యాంక్ ఫర్దర్ ఈఎంఐస్ కంటిన్యూ చేస్తూ ఉంటుంది. ఆ విధంగా మీకు 60 డేస్ టైం పీరియడ్ ఒకవేళ ఇవ్వలేదనుకోండి ఆ బ్యాంకు, మీరు కన్స్యూమర్ కోర్ట్కి అప్రోచ్ అవ్వచ్చు. కన్స్యూమర్ కోర్ట్ మీకు ఆ 60 డేస్ టైం పీరియడ్ అనేది గ్రాంట్ చేస్తుంది. అలాగే ఆ టైం పీరియడ్ ఇవ్వనందుకు ఆ బ్యాంక్పై యాక్షన్ కూడా తీసుకోవచ్చు. ఈ 60 డేస్ని కూడా మీరు యూటిలైజ్ చేసుకోకుంటే కన్సర్న్ బ్యాంక్ అనేది రికవరీ ప్రాసెస్ స్టార్ట్ చేస్తుందండి. రికవరీ ప్రాసెస్లో భాగంగా మీకు నోటీస్ ఇష్యూ చేస్తుంది. అలాగే ఆర్బీఐ గైడ్లైన్స్ ప్రకారమే ఆ అమౌంట్ రికవరీ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు ఎప్పుడు పడితే అప్పుడు కాల్ చేయడానికి లేదు. అలాగే వర్కింగ్ డేస్లో మాత్రమే మీకు కాల్ చేయడానికి ఉంటుంది. వర్కింగ్ డేస్లో మరియు వర్కింగ్ అవర్స్లో మాత్రమే కాల్ చేయాల్సి ఉంటుంది. అలాగే మీ ఇంటికి రావాలనంటే మీ పర్మిషన్ లేకుండా ఇంటికి రావడానికి లేదు. మీకు ఫోన్ చేసి ఎప్పుడు రావాలి, ఏ టైంకి రావాలి అనేది కన్ఫర్మేషన్ తీసుకొని మీరు రమ్మంటేనే రావాల్సి ఉంటుంది. కానీ వాళ్ళంతటా వాళ్ళే వచ్చి మీకు ఇబ్బంది పెట్టడానికి లేదు. అలాగే బిజినెస్ లోన్ తీసుకున్న వాళ్ళు మళ్ళీ కట్టకపోతే బిజినెస్ దగ్గర వెళ్ళి వాళ్ళని గొడవ చేయడం, వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి కూడా లేదు. అలాగే కొంతమంది హౌస్ లోన్ తీసుకొని మళ్ళీ కట్టకుండా ఉంటారు. హౌస్ లోన్ కట్టని వాళ్ళకు వాళ్ళ ఇంటికి వెళ్ళి సామాన్లు బయటపడేసి ఇల్లు ఖాళీ చేయండి అని చెప్పడానికి కూడా లేదండి. ఈ విధంగా వచ్చి క్రెడిట్ కార్డ్ బిల్లు కట్టకుంటే కూడా ఇంటి పక్క వాళ్ళకి, ఇంటి ముందు వాళ్ళ ముందు వచ్చి మిమ్మల్ని చులకన చేసి మాట్లాడడం, హరాస్మెంట్ చేయడం, ఫిజికల్గా హరాస్మెంట్ చేయడానికి లేదండి. ఈ విధంగా చేస్తే మీరు ఏం చేయాలనంటే మీ దగ్గర ఉన్నటువంటి మొబైల్లో ఒక వీడియో తీసుకోండి. వీడియో తీసుకొని ఆ వీడియోస్ త్రూ మీరు ఆర్బీఐకి కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు. అలాగే లోకల్ పోలీస్ స్టేషన్ కూడా కంప్లైంట్ ఇవ్వచ్చు అండి. అయినా కూడా మీకు రిలీఫ్ దొరకలేదనుకోండి, నియర్ బై ఒక అడ్వకేట్ని అప్రోచ్ అవ్వండి. అడ్వకేట్ త్రూ కోర్టులో ఇంజెక్షన్ ఆర్డర్ కోసం అప్లికేషన్ వేసుకోండి. మీకు ఇంజెక్షన్ ఆర్డర్ త్రూ మీకు 6 months నుంచి ఒక 2 years వరకు మీకు రిలీఫ్ దొరుకుతుందండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం కింద ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే గంట బటన్ ఆన్లో పెట్టుకోండి.